హాయ్ అండి అందరికీ. మీకు చాలా రోజులుగా హెల్ప్ అడుగుతున్నాను కదా. చాలామంది ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, యూట్యూబ్లో పెట్టాను. మా ఆయనకి పెయింటింగ్ వర్క్ చేస్తుండగా బిల్డింగ్ నుంచి పడిపోయారు. దానికి వెన్నపూస ప్రాబ్లం వచ్చిందని తను ప్రజెంట్ బెడ్ రెస్ట్లో ఉన్నారు. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందిగా ఉన్నాము. ఈ రిపోర్ట్స్లో ఉన్న ప్రాబ్లం దగ్గర ఈ మార్క్ పెట్టేశారు. ఈ ఈ ప్రాబ్లం ఇంకా ఇక్కడ ప్రాబ్లం దీని గురించి 5వ తారీఖు 5వ నెల 2026 డేట్ చూసారు కదా. ఇది అంటే నిన్న తీసిన స్కానింగ్. ఇది ఇప్పుడు 3 ప్రాబ్లమ్స్ దగ్గర మార్క్ చేసి పెట్టారు కదా డాక్టర్స్. ఇప్పుడు తనకున్న ప్రాబ్లం అంత ప్రాబ్లం క్యూర్ అయిపోయి ఈ ఒక్క ప్రాబ్లం మాత్రమే ఉంది. అంటే మేము గత 2 నెలలుగా ట్రీట్మెంట్ చేపిస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే తనకి మళ్ళీ ఇంకా ఈ 6వ తారీఖు 2 నెలలు కంప్లీట్ అయ్యి 3వ నెల కూడా వస్తుంది. ఇంకా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఇంకా 25 డేస్ తనకి ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి అన్నారు. ఓకే, మీకు ప్రూఫ్స్తో సహా నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందిలో ఉన్నామని చెప్పి చాలామంది మాకు ఎవరు లేరు కాబట్టి నేనే ఉండి ఇప్పుడు ఇదంతా చూసుకోవాల్సి వస్తుంది. మీకు కూడా ఎంతైనా ఏదైనా ₹1 దగ్గర నుంచి మీరు ఎంతైనా ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే మీకు తోచిన హెల్ప్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇది ఎవరికైనా పెద్దవాళ్ళ దాకా వెళ్తే నా ప్రాబ్లం ఒక్కసారి సాల్వ్ అయిపోతుంది. కనీసం మీకు తెలిసిన వాళ్ళ ద్వారానైనా వాళ్ళ పెద్దవాళ్ళ దాకా చేరేలాగా మీరు చూడండి, హెల్ప్ చేయండి. ఇంకోండి, పెద్దవాళ్ళకి ఎవరికైనా చేరితే నా భర్త ట్రీట్మెంట్ అమౌంట్ వచ్చినా చాలు. నేను అదే కోరుకుంటాను. ప్లీజ్ మీరందరూ నాకు చేయూతందించి మీరందరూ నాకు హెల్ప్ చేయండి. మీకు దోచినంత సాయం చేయండి, మీకు దోచినంత హెల్ప్ చేయండి, మీకు దోచినంత ఇవ్వండి. మీరు అందరూ హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ వీడియోని కూడా ఇంకో నలుగురికి షేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. నేను ఇక్కడ నెంబర్ ఇస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే మీరు హెల్ప్ చేసే ఉద్దేశం ఉండి మీరు కాల్ చేయాలి అనుకుంటే మీ నెంబర్, ఫోన్పే నెంబర్ అండ్ పేటిఎం నెంబర్, జీపే నెంబర్, అలాగే స్కానర్ కూడా పెడుతున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ప్లీజ్ నాకు ఎంతో కొంత ఏదో ఒక రకంగా మీరు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.